పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సెన్సేషనే. ఆయన అధికారంలో ఉన్నా, లేకపోయినా, హీరోగా ఉన్నా, ఏది చేసినా కూడా ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు అని చెప్పి చాలా బలంగా తెలుసు మనందరికీ. అయితే రీసెంట్‌గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి, ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి, రికార్డ్స్ గురించి, వరల్డ్ రికార్డ్స్ గురించి కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి శాఖ తీసుకున్న తర్వాత, ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి సమస్యల మీద చాలా లోతైనటువంటి విశ్లేషణ చేసుకొని, చాలా బలమైనటువంటి నిజాలు ఎవరు ఇప్పటివరకు చేయనటువంటి సాహసాన్నే పవన్ కళ్యాణ్ గారు చేశారని అనుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రత్యేకంగా సోషల్ ఆడిట్‌పై పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు నిధుల దుర్వినియోగం వెలుగులోకి తీసుకొచ్చాయి. దాదాపు 546 మండలాల్లో ఇప్పటికే సోషల్ ఆడిట్ పూర్తి కాగా, మిగతా మండలాల్లో మార్చి 31కి పూర్తి కానుంది. దాదాపు 250 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా నివేదికలు వచ్చాయి. దానిలో 71 కోట్లు రికవరీ చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్కి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. దీంట్లోనే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో లేవనెత్తినటువంటి అంశాలు చాలా క్లియర్గా, అంటే ఎవరు కూడా టచ్ చేయరు. ఇది అవినీతి అనేది ప్రతి ప్రభుత్వంలోనూ ఆ శాఖలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చాలా బలంగా దూసుకెళ్ళిపోయింది. ఎంత అంటే అది లేకపోతే ప్రభుత్వాలే పడిపోతాయా, లేదంటే అసలు దాంట్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు గత 5 ఏళ్లుగా 246 కోట్లకు పైగా 250 కోట్లకు పైగా దీంట్లో అవకతవకలు జరిగాయని. అది గతం నుంచి కూడా వస్తుందా, లేదంటే ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుందా, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని చాలా క్లియర్గా ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్నే ఏదైతే ఆ అవినీతి ఉందో ఆ అవినీతి మరకలు మాకు కూడా అంటుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, కార్యాచరణలు జరుగుతున్నాయి. దీని మీద నేను ప్రధానంగా దృష్టి పెట్టాను. నా శాఖలో కూడా నేను అవినీతిని ఆపకపోతే ఇంకా ఎలాగా అని చెప్పి ఆయన ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని సోషల్ ఆడిట్ అనే దాన్ని పెట్టడం జరిగింది. అంటే పనికి ఆహార పథకం కావచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చు. అటు సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చినా కూడా వేరే వాళ్ళ పేర్లు పెట్టేసి, ఆ డబ్బులు కొంతకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లో, లేదంటే బ్రోకర్లో, ఇంకొకళ్ళో వాళ్ళు పని చేస్తున్నట్టుగా, ఒక 50 మంది పని చేస్తే 60 మంది పని చేస్తున్నట్టుగా, 10 మంది పని చేస్తే 15 మంది పని చేస్తున్నట్టుగా, 10 గంటలు పని చేస్తే 20 గంటలు పని చేసినట్టుగా, దీంట్లో వాళ్ళు అధికారులను మభ్యపెట్టో, ఏదో ఒక ఆశ చూపించో, లేదంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని భయపెట్టో, లేదంటే ఇంకొకటో, మేము అధికారంలో ఉన్నామని చెప్పి అధికారులను భయపెట్టో, ఏదో ఒక విధంగా వాళ్ళ పనులని అక్రమంగా డబ్బు సంపాదనకి అలవాటు పడినటువంటి కొంతమంది వ్యక్తులు అధికారులతో కలిసి, అధికారుల్లో ఉన్నటువంటి కొంతమంది దానికి ప్రలోభాలకి లొంగి కావచ్చు, లేదంటే ఆశపడి కావచ్చు, ఇంకొక దానికి కావచ్చు. మొత్తానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ, చాలా అద్భుతమైనటువంటి స్టెప్. ఇది నిజంగా ఎవరు చేయలేరు. అధికారులని ఏదన్నా టచ్ చేస్తే చాలామంది బయటకు వచ్చేస్తారు. ఆ మరకంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికో, లేకపోతే గత ప్రభుత్వాలకో, అంతకుముందు గత ప్రభుత్వాలకో ఇది అంటగట్టే ప్రమాదం ఉంది. మీరేం చేస్తున్నారు ఈ 9 నెలలు అనే ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు 9 నెలల పాటు ఆయన శాఖ గురించి తెలుసుకుంటూ లోపల ఏం జరుగుతుందో ఇన్‌డెప్త్‌గా వెళ్ళటం అనేది అంత ఆషామాషి అయినటువంటి విషయం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత సిన్సియర్‌గా ఉంటారో మనందరికీ తెలుసు. ఆయన ఒక రూపాయి తినరు, ఇంకొకళ్ళని తినరెవరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు చెప్పింది ఏంటంటే, ఆయన పని రాక్షసుడు, ఆయన పని చేస్తాడు, పక్క వాళ్ళతో పని చేపిస్తాడు. ఎవరైనా అలసత్వం కనిపిస్తే వెంటనే సస్పెండ్ చేసి అవతల పడేస్తారు అనేది గతంలో ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆయన మీద చాలా గుర్రుగా ఉండేవాళ్ళు. కానీ అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులతో పని చేపించాలి, ప్రజలకు ఉపయోగపడేలా అనేక విధాలుగా వాళ్ళకి సహకరించాలి అనేది ఈ ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వం ఈ 2 కూడా చేయాల్సినటువంటి పనులు. కొంతమంది ఇబ్బంది పడినా
ప్రజల కోసమే మనం పనిచేసేది. ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుతోనే మనం మన ఇళ్ళని, మన కుటుంబాల్ని మనం గడుపుకునేది, మన ప్రభుత్వం అయినా సరే. అలాంటి ఆ ప్రజలకే తప్పు తడకలక, లేదంటే అప్పుల ఊబిలో, లేదంటే అవినీతిమయంగా మనం చేస్తుంటే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దాన్ని మనం సక్రమంగా ఇవ్వకుండా మనం దోచేసుకోవాలనుకుంటే ఎలా అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పినా కూడా దాని అర్థం అదే. చాలామంది ఇబ్బంది పడతారు అని తెలుసుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా దీంట్లో చాలా సున్నితంగా వ్యవహరించి అసెంబ్లీ వేదికగా దాన్ని బయటపెట్టడం అనేది ఆషామాషీ విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా లోతైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు. ఇంటర్నల్‌గా పవన్ కళ్యాణ్ గారు చాలామంది అనుకుంటారు ఏం కనిపించట్లేదు, ఆయన ఏదో జస్ట్ పైపైన చేసుకొని వెళ్ళిపోతున్నారు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బుని యాజ్ ఇట్ ఈజ్‌గా ప్రజలకి ఇచ్చేయడానికి ఆయన ఒక మధ్య వారధిగా కనిపిస్తున్నారని మాత్రమే అనుకుంటున్నారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలను ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది ఎవరు? వాళ్ళ భరతం పట్టి, వాళ్ళ దగ్గర ఎంతైతే మింగేశారో, ఎంతైతే అవినీతి చేశారో ఆ రూపాయిని మళ్ళీ రికవరీ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమవుతుందా అనే తరహాలో ఉంది. ఇప్పటికే చాలామందిని సస్పెండ్ చేశామన్నారు, చాలామందిని షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించామన్నారు. అంతేకాకుండా అవసరమైతే సస్పెండే కాదు, డిస్మిస్ కూడా చేస్తామనటానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీ వేదికగా ఇచ్చినటువంటి స్టేట్మెంటే మనం చూడొచ్చు. గట్స్ ఉండాలి, అలాంటి మాటలు కావాలన్నా, అలాంటి చేతలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారుల మీదే, ముఖ్యంగా అవినీతికి సంబంధించినటువంటి తన పార్టీ నాయకులైనా సరే, దాంట్లో ఎవరైనా తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నా బాధపడతారు. తిరిగి ఆ పార్టీ నాయకుల్ని, ఆ కేడర్ని చాలా దూరం వెళ్తాయి. ఆ నియోజకవర్గాల్లో కేడర్ని పోగొట్టుకుంటే, ఆ నాయకుడిని పోగొట్టుకుంటే కేడర్ పోతుంది. కేడర్ పోగొట్టుపోతే చాలామంది ప్రభుత్వం మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, ఆ పార్టీ మీద కావచ్చు కొన్ని నిందలు వేస్తారు. సో ఇది అదునుగా ఉన్నటువంటి తీసుకుని వైసీపీ కూడా వాళ్ళని ఆకర్షించే పనిగా ఇంకోటి విధంగా పెట్టుకుంటుంది. అంటే ఇన్ని ఆలోచించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా తన శాఖకు సంబంధించి ఎటువంటి అవినీతి జరగకూడదు అనే దాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని క్షుణ్ణంగా లోతైన విశ్లేషణ చేయటం అనేది చాలా చాలా అద్భుతం అని చెప్పాలి. సో ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖలో ఒక డివిజన్కి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్ని పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఎలా తీసుకున్నారు, మిగతా శాఖల గురించి, మిగతా ఆ శాఖలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి డివిజన్స్ గురించి, అంటే రోడ్ల గురించి కావచ్చు, డ్రైనేజీ గురించి కావచ్చు, లేదంటే తాగునీటి సమస్య గురించి కావచ్చు, అనేకమైనటువంటి విషయాల్లో లోతైన విశ్లేషణను, అవగాహనను పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఎవరన్నా జాగ్రత్తగా లేకపోతే, మేము ఇంతేలే, ప్రభుత్వ అధికారులను ఎవరో పట్టించుకోరులే, పవన్ కళ్యాణ్ గారు అంత ఆలోచన లేదులే, ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ లేదులే అనుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. రేపొద్దున మీ ఉద్యోగాలకి, మీ నిజాయితీకి పవన్ కళ్యాణ్ గారే సర్టిఫికెట్ ఇవ్వాల్సింది. సో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాల్సిందే. దాన్ని పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో ఉన్నారని మాత్రం మైండ్లో పెట్టుకుని నేను పని చేయకపోతే అదే మీకు ఆఖరి పని దినం అయిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.